నమస్తే అందరికి. అందరూ అత్తలు అలా ఉండరు, కొందరు ఉంటారు కోడళ్ళని బాధ పెట్టేటోళ్ళు. వీళ్ళది ఎట్లుంటది యాటిట్యూడ్ అంటే, మా దగ్గర పైసా ఉంది అన్న బలుపు ఎక్కువ ఉంటది, మాకు ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా టింగు టింగు అని తిరుగుతున్నాం. కోడళ్ళతో మనకేం అవసరం, మన దగ్గర కాళ్ళ దగ్గర కుక్కిన పేనోళ్ళకి ఉంటది, మనం ఎట్లా చెప్తే అట్లా బానిస లెక్క అన్నట్టుగా చూసేటోళ్ళు కొందరు ఉంటారు నాన్న, అందరు ఉండరు. అలాంటి కోడళ్ళు మంచోళ్ళు ఉంటారని చెప్తా నేను. ఇప్పుడు అత్తల గురించి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి అత్తలు బాగా గుర్తుంచుకోవాలి. ఇలా పైసా బలుపుతోటి వాళ్ళని మనం బాధ పెడితే రేపు ఫ్యూచర్ లో నువ్వు అడ్డం పడ్డనాడు నీ పైసా నీకు బనికి రాదు. ఈ కోడలే నీకు వచ్చి చూడాలి. బానిసాన్ని చూస్తావు చూడు, ఈ కోడలే రేపు నీకు చూడాలి. అయ్యో ఓల్డేజ్ హోమ్ నుండి మేము పైసలునేమో మనిషిని పెట్టుకుంటే, ఆ మనుషులు ఏం చూడరమ్మా, మేము చూసినాం అలాంటి మనుషులను. ఓల్డేజ్ హోమ్ నుండి తిండి ఎక్కువ పెడితే మోషన్ ఎక్కువ పోతారని వాళ్ళు తిండి సరిగ్గా పెట్టారు, వెనకాల కోడల నుండి తినబెడుతుర్రా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇది తెలుసుకో, పైసా ఎప్పుడూ పనికిరాదు నీకు ఫ్యూచర్లా. నీ కోడలే రేపు నీకు చూసేది. సరే ఓల్డేజ్ హోమ్ నుండి పెట్టినా కానీ అయ్యో మా అత్తమ్మ అని చెప్పి పెడుతుందా లేదా అని ముందుకొచ్చి చూసే కోడల్ని చూసుకో. అంతేగాని దీన్ని ఎత్తుకపోనిది ఏమన్నా నన్ను చూసిందా, నన్ను ఎంత బాధ పెట్టింది, దానికి ఒక మనిషిని పెట్టినా అది చూసుకుంటా తీ అని చెప్పేసి అని వదిలే కోడళ్ళని చూసుకోకు. నువ్వు అలాంటి కోడల్ని తయారు చేసుకోకు. అయ్యో మా అత్తమ్మ అని వచ్చే కోడల్ని తయారు చేసుకో. ఇది నీ చేతుల్నే ఉంటది, ఇది నీ భవిష్యత్తు నీ చేతుల్నే ఉంటది. డబ్బుతోటి అహంకారంతో కోడళ్ళని ఎప్పుడు మనం బాధ పెట్టొద్దు. ఆ డబ్బు పనికిరాదు ఫ్యూచర్ లో. బాగా గుర్తుంచుకోండి. మంచాల పడ్డనాడు మన కోడలే మనకు చేసేది.